ఒక మంచి మిత్రుని కోల్పోయి వారి సంతాప సభలో మాట్లాడవలసి రావటం ఎంతో దురదృష్టకరమైనటువంటి విషయం. ఇప్పుడే వీరారెడ్డి గారు చెప్పారు యేసు గారి యొక్క గుణగణాలు. 40 సంవత్సరాలు ఒకే బాట మీద నడిచినటువంటి మిత్రుడు ఉన్నాడంటే మాకెంతో గర్వకారణం. అదేవిధంగా 81 నుంచి వీరారెడ్డి గారు మేము మిత్రులుగా ఉన్నాం. ఈనాటి వరకు వీరారెడ్డి గారికి చెప్పకుండా నేను ఏ కార్యక్రమం చేయను, నాకు చెప్పకుండా వీరారెడ్డి గారు చేయడు. ఈ 40-45 సంవత్సరాలు ఒకే మాట మీద నడవడం అంటే ఈ రోజుల్లో మీరు అర్థం చేసుకోండి. మా ఇద్దరు ఏది చెప్పకుండా ఏసి ఎప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నాడు కాదు, దేనికి వచ్చాడు కాదు. మాకు ఎంతో అండదండలుగా మొదటి నుంచి ఉండి మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి వ్యక్తుల్లో యేసు కూడా ఒకటని చెప్పి మేము చెప్తా ఉంటాం. ఆ రోజున తెలుగుదేశంలో ఉండి ఇక్కడ ఎక్కువగా కాంగ్రెస్ ప్రాబల్యం ఉండి కార్యక్రమాలు ఏమైనా తలాల్లో చేయాల్సి వచ్చినటువంటి అవసరం ఉంటే అక్కడి నుంచి బిల్లుపాడు నుంచి వచ్చేది. ఇక్కడ నుంచి వీరారెడ్డి గారితో పాటు వీరారెడ్డి గారి కంటే ముందు కూడా వీళ్ళందరినీ వేసుకొని యేసు అప్పయ్య కాటయ్య ఇట్లా వీళ్ళందరినీ వేసుకొని తన సంతత జనాలని ఫ్రెండ్స్ని అందరినీ పోగేసుకొని తల్లాడొచ్చి కార్యక్రమం జరిగేది. తల్లాడలో ఏ కార్యక్రమం చేయాలన్నా మేము ఎప్పుడూ ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. వెంటనే ఒక 20-30 మందిని వేసుకొని వచ్చేటటువంటి మనస్తత్వం యేసు రమ్మంటే కూడా వీరారెడ్డి గారి మీద అభిమానంతో ఇక్కడ వీళ్ళందరూ బయలుదేరి వచ్చి ఆ కార్యక్రమాలని మాకు చేసి అన్నిట్లలో విజయవంతం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమాలన్నీ చేసుకున్నట్లో ఈ గ్రామ అభివృద్ధిలో కూడా వీరారెడ్డి గారు మా అందరితో పాటు యేసు ప్రముఖ పాత్ర. కరెంటు రావాలంటే ఆనాడు ఈ గ్రామానికి కరెంటు లేదు, రహదారి సౌకర్యం లేదు. ఊళ్ళోకి రావాలంటే నడిచి రావాలన్నా కూడా నానా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి. అయ్యా మా రోడ్డు అయింది, మాకు లైట్లు, మా కరెంట్ అయిందని చెప్పి వీరారెడ్డి గారితో పాటు వచ్చి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టి మీరు చేస్తారా లేదా ఎట్టి పరిస్థితులు అని చెప్పి ఖమ్మం వచ్చి అధికారులు కలిసి కాశయ్య గారిని కలిసి తుమ్మనాయకుని కలిసి అన్నిట్లలో ఈ గ్రామ అభివృద్ధిలో మాతో పాటు యేసు పాత్ర మరోలేనిది. అట్లాంటి అభివృద్ధి కాముకుడు. ఇందాకనే చెప్పినట్టు వీరారెడ్డి గారు ఆ బావి ఏదో పూడ్చుతుందంటే ఆ రోజుల్లోనే 2000 రూపాయలు ఇస్తున్నారు. 2000 రూపాయలంటే ఆ రోజున 2 ఎకరాలు 3 ఎకరాల పొలం కొనుక్కుంటూ వచ్చేది. ఇవాళ అది 1 కోటి రూపాయలు. ఆ లెక్క వేసుకుంటే వాళ్ళ 1 కోటి రూపాయలు. అలాంటి దాన్ని కూడా కాదని చెప్పి ఒక మనుషుల నమ్మకంతో దాన్ని కార్యక్రమం చేసినటువంటి అంత నమ్మకమైన వ్యక్తి కాబట్టి మేము కూడా మళ్ళీ మా అందరితో పాటు మిత్రుడిగా ఉండడని చెప్పి వీరారెడ్డి గారు చెప్పడంతో యేసుని పెట్టుకుందాం మనం అని చెప్పి దాన్ని బీఫామ్ యేసుకి ఇప్పించటం, దాని కార్యక్రమం చేయటం. మరి ఆయన నమ్మకం ఆయన అనుకోండి. శివాలయంలో పోయి దండం పెట్టమంటే అప్పుడు దాకా దండం పెట్టడం తెలియదు నాకు. నువ్వు దండం పెడతావు లేదా అని నేను దండం పెట్టాను. నేనైతే కొద్దిగా కోపపడ్డా కూడా సార్ అయ్యా మీరు ఏమన్నానండి, నేనైతే మాత్రం దండం పెట్టను, కొబ్బరికాయ కొట్టను అని అంటే నేను స్పష్టంగా ఇవ్వాలని చెప్తున్నా. మా కొంప నువ్వు యేసు అన్న.